అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్ ఏదైతే ఉందో, దానిలో మీరు గమనించినట్లయితే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ యూనిట్ 5 అందులో కండిషనల్స్ కంటెంట్ రైటింగ్‌కి ముందు కండిషనల్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ టాపిక్‌ని మనం చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ 6థ్ సెమ్‌కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. కేవలం 1 ఆర్ 1 ½ అవర్‌లో టోటల్ టాపిక్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసే విధంగా రూపొందించబడ్డాయి. కాబట్టి దయచేసి గమనించండి. మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా మీరు ఈజీగా పొందొచ్చు. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఏదైతే వీడియో ఉందో దాని యొక్క టైటిల్‌ని క్లిక్ చేస్తే చాలు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. లేదు ఇదంతా కష్టంగా ఉంది అనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ కండిషనల్స్ అంటే ఏందంటే కండిషన్ పెడతారు. కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఫుల్‌ఫిల్ చేస్తేనే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ కండిషనల్స్ ఆర్ సెంటెన్సెస్ దట్ టాక్ అబౌట్ పాసిబుల్ ఆర్ ఇమాజినరీ సిట్యుయేషన్స్. దీస్ సెంటెన్సెస్ హ్యావ్ 2 పార్ట్స్. ఈ ఇఫ్ కండిషన్స్‌కి 2 పార్ట్స్ ఉంటాయి. అదేంటంటే ఇఫ్ పార్ట్ ఒకటి, రిజల్ట్ పార్ట్ ఒకటి. ఇఫ్ పార్ట్ ఏంటంటే కండిషన్‌ని తెలియజేస్తే, రిజల్ట్ పార్ట్ వచ్చేసి ఆ కండిషన్‌ని మీట్ అయితే వచ్చేటటువంటి ఫలితాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు గనక లేకపోతే ఇఫ్ యూ స్టడీ హార్డ్, కష్టపడి గనక చదివితే, ఇది ఇఫ్ క్లాస్ అన్నమాట. ఇఫ్ పార్ట్. రిజల్ట్ పార్ట్ ఏమవుతుంది? యూ గెట్ పాస్డ్, నువ్వు పాస్ అయిపోతావు. ఈ ఇఫ్ ఉన్నదేమో ఇఫ్ పార్ట్ అవుతే ఈ ఏదైతే ఫలితం వచ్చే పార్ట్ రిజల్ట్ పార్ట్ అవుతుంది. ఈ కండిషనల్స్‌లో 4 టైప్స్ ఉంటాయి. ఏంటి 4 టైప్స్ అంటే జీరో టైప్, ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్. ఎందుకు జీరో కండిషనల్ అన్నారు అంటే ఈ జీరో కండిషనల్‌లో నిత్య సత్యాల గురించి తెలియజేయడం జరుగుతుంది. నిత్య సత్యాలు అంటే ఈ సత్యాలని మార్చలేం. అలాంటి సత్యాలు ఉంటాయి. ఆ సత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్యాలని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది ఫ్యాక్ట్స్, సైన్స్, రూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి తెలియజేస్తుంది కాబట్టి సెపరేట్‌గా దీన్ని ఎట్లా అంటే ఇఫ్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. నువ్వు గనక ఐస్‌ని నిప్పు పెట్టావనుకో ఏమైపోతుంది? కరిగిపోతుంది. జనరల్‌గా ఎలా రావాలి? ఫస్ట్ కండిషన్‌లో ఇదే రాయాలనుకోండి. ఈ పార్ట్ సింపుల్ ఫ్యూచర్‌లో రావాలి. కానీ సింపుల్ ప్రెజెంట్‌లో వస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే నిత్య సత్యం కాబట్టి దీన్ని జీరో కండిషన్‌లో తెలియజేస్తారు. ఇఫ్ ద సన్ సెట్స్ ఇట్ బికమ్స్ డార్క్. సూర్యుడు అస్తమిస్తే చీకటి పడుతుంది. అంతే కదా! సూర్యుడు అస్తమిస్తే చీకటి పడుతుంది అనేది నిత్య సత్యం అండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇఫ్ యూ బాయిల్ ద ఇఫ్ యూ హీట్ ద వాటర్ ఇట్ బాయిల్స్. నిత్య సత్యం కదా! నీళ్ళని మరగజేస్తే మరిగిపోతాయి. అంతే కదా! ఇఫ్ యూ హీట్ ద వాటర్, నీటిని గనక నువ్వు వేడి చేస్తే ఏం జరుగుతుంది? ఇట్ బాయిల్స్, అది మరుగుతాయి. ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర? ఎట్ 100 degrees Celsius. నిత్య సత్యం. కాబట్టి ఇలాంటి వాటిని ఏంటంటే ఇఫ్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్. తర్వాత ఫస్ట్ కండిషనల్‌ని పాసిబుల్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే ఇదేంటంటే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక కండిషన్ ఫుల్‌ఫిల్ చేశావంటే ఫలితం అనేది ఉంటుంది. యూజ్డ్ ఫర్ థింగ్స్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ ఫస్ట్ కండిషన్ ఏందంటే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్‌ని మీట్ అయితే డిజైర్డ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. మీకు ఇక్కడ ఏందంటే విల్ ప్లస్ V1 అనేది కనబడుతుంది. ఇదే మారేది. ఇది మారుతా ఉంటాయి. విల్ ప్లస్ V1 ప్లేస్‌లో వుడ్ ప్లస్ V1 వస్తుంది.
ఆ తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ ఉంది, ప్రెజెంట్ సింపుల్. ఇప్పుడు విల్ ప్లస్ V1. తర్వాత ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వుడ్ ప్లస్ V1. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఈ విధంగా ఉంటుంది. సరే, ఫస్ట్ కండిషన్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు చదివితే పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ వెల్ సింపుల్ ప్రెజెంట్ యూ విల్ పాస్ ద టెస్ట్ విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ యూ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేమో సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడితే వీ విల్ టేక్ ఎన్ అంబ్రెల్లా. వర్షం కనుక పడేటట్టయితే పడుతుంటే మేము ఏం చేస్తాం, గొడుగు తీసుకెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే జరగడానికి ఆస్కారం ఉంటుంది. వర్షం పడవచ్చు, వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు, వాడు చదవచ్చు, పాస్ అవ్వచ్చు. ఇక సెకండ్ కండిషన్, ఇది ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ వుడ్ ప్లస్ V1 అనేది వస్తుంది. దీని ముందు సబ్జెక్ట్ ఉంటుంది, దీని ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. యూజ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్ ఆర్ అన్లైక్లీ టు హ్యాపెన్. ఇది ఇమాజినరీ సిచ్యువేషన్స్కి వాడతారనమాట. ఇమాజినరీ సిచ్యువేషన్ ఏంటంటే ఊహాజనితమైనవి. నేనే పక్షినైతే, నేనే ఆంధ్ర సీఎంనైతే, నేనే తెలంగాణ సీఎంనైతే, నేనే భారత ప్రధాని అయితే, నేనే సచిన్ టెండూల్కర్ అయితే, నేనే ధోనీనైతే, ఇమాజినరీ సిచ్యువేషన్స్ అనమాట. కాబట్టి వీటిని ఎలా రాస్తారంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది. అది కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇదిగోండి చూడండి, నేనే పక్షినైతే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నేనే పక్షినైతే ఎగురుతాను. ఇఫ్ ఐ వర్ సీఎం, ఐ వచ్చింది అంటే ఖచ్చితంగా వర్ అనేది పడాలి. ఎక్కడ, సెకండ్ కండిషన్లో. ఇఫ్ ఐ వర్ సీఎం అది అట్లా. ఇఫ్ ఐ వర్ పిఎం ఈ విధంగా. ఇఫ్ షీ హ్యాడ్ ఏ మ్యాజిక్ వ్యాండ్ చూడండి, పాస్ట్ సింపుల్ అనమాట. ఇది కూడా పాస్టే, కాకపోతే ఇమాజినరీ సిచ్యువేషన్ కాబట్టి వర్ అనేదాన్ని మనం చూపిస్తాం. వర్ అనేది ఎందుకు పెడతాం, జనరల్గా ఐ వాజ్ అని రావాలి, కానీ వర్ వస్తుందే. ఎందుకు వస్తుంది అంటే ఇమాజినరీ సిచ్యువేషన్ని తెలియచేయడానికి. తర్వాత ఇఫ్ షీ హ్యాడ్ మ్యాజిక్ వ్యాండ్, ఆమె దగ్గర గనక ఏదైనా మంత్రదండం ఉంటే షీ వుడ్ మేక్ ఏ విష్. ఆమె ఒక కోరిక కోరుకుంటుంది. మంత్రదండం లేదు, కోరుకోదు. పక్షి కాదు, ఎగరడం. నేను పక్షిని కాదు, ఎగరలేను. అదనమాట ఇమాజినరీ అనమాట ఇదంతా కూడా. తర్వాత థర్డ్ కండిషన్. ఈ థర్డ్ కండిషన్ ఏంటంటే యూజ్డ్ ఫర్ ద థింగ్స్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. గతంలో జరగల, కానీ అలా జరిగి ఉంటే బాగుండేది అని. నువ్వు మా పెళ్ళికి వచ్చుంటే, అంటే పెళ్ళికి రాలా ఈడు, నేను గిఫ్ట్ ఇచ్చుండేవాడిని. ఈడు గిఫ్ట్ ఇవ్వాల. పెళ్ళికి వచ్చుంటే గిఫ్ట్ ఇచ్చుండేవాడిని, వాడు పెళ్ళికి రాలా, ఈడు గిఫ్ట్ ఇలా రెండూ జరగవు. అంటే పాస్ట్లో జరిగితే బాగుండు అనుకునే అనమాట. చూడండి, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడ చివరిలో ఆబ్జెక్టివ్ ఉంటుందన్నమాట. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో అంటే ఏంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంది, ఏమొస్తుంది, సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లియర్, అదిగోండి సబ్జెక్టు ఐ, ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాం, సబ్జెక్ట్ రాసాం హ్యాడ్, వోకెన్ అప్ V3 ఎర్లియర్ అదర్ వర్డ్. తర్వాత సబ్జెక్ట్ ఐ, వుడ్ హ్యావ్ V3 కాట్ ద బస్ ఆబ్జెక్ట్. అట్లా అనమాట. నువ్వు గనక తొందరగా లేచి ఉంటే ఏమయ్యాడు, బస్సు పట్టుకొని ఉండేవాడివి. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్, నువ్వు బాగా చదివి ఉంటే యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్, పాస్ అయి ఉండేవాడివి అంటే అవలా. కాబట్టి ఒకసారి ఈ ఏవైతే ఉన్నాయో టోటల్ మనం ఒకసారి చూద్దామండి. టోటల్ జీరో కండిషనల్ అని, జీరో కండిషనల్. ఈ జీరో కండిషనల్కి ఏంటంటే ఇఫ్ ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కామా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఇది ఏంటంటే నిత్య సత్యం. ఇఫ్ యూ హీట్ ద వాటర్ ఇట్ బాయిల్స్. కాబట్టి ఇఫ్ యూ హీట్ ద వాటర్ ఇట్ బాయిల్స్ రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఇఫ్, ఇక్కడ ఉన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఇది మారుతుంది. ఏం మారుతుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ పాస్ మార్క్స్.
నువ్వు బాగా చదివితే పాస్ మార్కులు వస్తాయి. తర్వాత సెకండ్ కండిషన్, ఇక్కడ ఇఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై, ఇమాజినరీ అనమాట, నేను గన పక్షిని అయితే ఎగిరి వెళ్తాను. థర్డ్ కండిషన్, ఇది పాస్ట్ ఇమాజినరీ, అంటే ఉంటే ఉండే, నువ్వు వచ్చుంటే నేను ఇచ్చుండేవాడిని, ఉంటే ఉండేలాగా ఉంటుంది అనమాట. ఇది ఎట్లా వస్తుంది, ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కామా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు మై వెడ్డింగ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ ద గిఫ్ట్. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. ఇఫ్ యూ డ్రింక్ టూ మచ్ వాటర్, జీరో కండిషన్ మనం రాయాల్సి ఉంటుంది. ఎక్కువ అంటే యూ గో టు యూరిన్ హౌస్, అట్లా జరిగేది. జీరో కండిషన్లో రాయమన్నారు కాబట్టి, లేకపోతే యూ గెట్ బ్లోటెడ్, పొట్ట ఉబ్బిపోతుందిరా నాయన అనేసి యూ గెట్ బ్లోటెడ్. ఇది జీరో కండిషన్లో రాస్తే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ కండిషన్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ విన్ ద రేస్, సింపుల్ ఫ్యూచర్లో రావాలి. ఇఫ్ ఐ వర్ ఏ సూపర్ హీరో, నేను సూపర్ హీరో అయితే ఐ వుడ్ ఫ్లై, వుడ్ ప్లస్ V1 వస్తుంది ఇక్కడ. షీ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఉండాలి. అది థర్డ్ కండిషన్, వుడ్ హ్యావ్ గాటెన్ వెట్. ఇఫ్ షీ హ్యాడ్ బ్రాట్ అన్ అంబ్రెల్లా షీ వుడ్ హ్యావ్ గాటెన్ వెట్ కాదు, షీ వుడ్ నాట్ అవుతుంది. అంటే ఆమె అంబ్రెల్లా తెచ్చి ఉంటే తడిచి ఉండేది కాదు, కాబట్టి నెగిటివ్ రావాలి, కాబట్టి వుడ్ నాట్ అనేది రాయడం జరుగుతుంది. వుడ్ నాట్ హ్యావ్ గాటెన్ వెట్. ఇక నెక్స్ట్ ఉన్నాయి కూడా చూద్దాం. ఇఫ్ ఎ వెనమస్ స్నేక్, బైట్ అనేది బ్రాకెట్లో ఇస్తారు, హీ డై, సెకండ్ కండిషనల్లో రాయాలి. సెకండ్ కండిషనల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది సెకండ్ కండిషనల్ అంటే సింపుల్ పాస్ట్ వస్తుంది అండ్ వుడ్ ప్లస్ V1 అనేది వస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ స్నేక్, వెనమస్ స్నేక్ బిట్ హిమ్, కరిస్తే హీ వుడ్ డై. బైట్ బిట్ బిటెన్ అనమాట. ఇఫ్ ఏ వెనమస్ స్నేక్ బిట్ హిమ్ హీ వుడ్ డై. తర్వాత థర్డ్ కండిషన్ రాయమన్నాడు. థర్డ్ కండిషన్ ఎలా వస్తుంది, థర్డ్ కండిషన్ ఎలా వస్తుంది అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే థర్డ్ కండిషన్ అనేది ఇఫ్ తర్వాత మనకు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వస్తుంది. ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా అనమాట. ఎట్లా ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఇఫ్ యూ హ్యాడ్ అరైవ్డ్ ఆన్ టైం, పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. వి డాష్ మిస్డ్, వి వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. అదిగోండి నాట్ మిస్ అన్నారు కదా, వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. మనం ట్రైన్ మిస్ అయ్యి ఉండేవాళ్ళమే కాదు, నువ్వు కనుక తొందరగా వచ్చి ఉంటే మేము మిస్ అయ్యే వాళ్ళమే కాదు. సెకండ్ కండిషన్ ముందే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, సింపుల్ పాస్ట్ వుడ్ ప్లస్ V1. ఇఫ్ ద ఫ్యాక్టరీ క్లోజ్డ్ డౌన్, ఇఫ్ ద ఫ్యాక్టరీ క్లోజ్ డౌన్ అని వాస్ క్లోజ్డ్ డౌన్ అని వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు మూసేస్తారు కానీ దానికి దానే మూసేయబడదు కదా. ఇఫ్ ఫ్యాక్టరీ వాస్ క్లోజ్ డౌన్ మెనీ పీపుల్ వుడ్ లూజ్, వుడ్ ప్లస్ V1 కదా, కాబట్టి ఇట్లా. ఇఫ్ ద షిప్ డాష్, ఇది థర్డ్ కండిషన్, అంటే ఉంటే ఉండే, ఏమొస్తుంది, షిప్ హ్యాడ్ నాట్ హిట్ అన్ ఐస్బర్గ్ వుడ్ నాట్ హ్యావ్ సంక్, వుడెంట్ హ్యావ్ సంక్. అది ఐస్బర్గ్ని కొట్టి ఉండకపోతే మునిగుండేది కాదు. తర్వాత మనం మిక్స్డ్ కండిషన్ అన్నారు. ఇఫ్ హీ డాష్ హెవీలీ హీ డాష్ ఏ కేర్ ఫ్రీ లైఫ్. ఈ మిక్స్డ్ కండిషన్లు ఏంటంటే కొన్నిసార్లు అతను అప్పు చేయకపోయి ఉంటే, ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బారోడ్, అప్పు చేయకపోయి ఉంటే బాగా బతికేవాడు, బాగా బతుకుతాడు, అట్లా వస్తుంది.
అప్పుడు ఇదేందంటే మనకి ఇదేమో థర్డ్ కండిషన్‌లోని ఇఫ్ రిజల్ట్ వచ్చేసరికి ఇమాజినరీ సిట్యుయేషనే వుడ్ లివ్ అనేది వస్తుంది. అదొకటి మిక్స్డ్ కండిషన్‌లో ఉంటుంది. ఇదేమో థర్డ్ కండిషన్‌లో ఉంటుంది. ఇదేమో సెకండ్ కండిషన్‌లో మాదిరిగా ఉంటుంది. ఇఫ్ ఐ సీ యూ ఐ సే హెలో థర్డ్ కండిషన్‌లో రాయాలి. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ యూ నేను గనక నిన్ను చూసుంటే ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ యూ ఐ వుడ్ హ్యావ్ సెడ్ హలో నేను చూసుంటే నేను ఖచ్చితంగా ఏం చెప్పేవాడిని హలో చెప్పుండేవాడిని కానీ చెప్పలా. ఇఫ్ వి ఆల్ సెకండ్ కండిషనల్ పాస్ట్ టెన్స్ ఉండాలి ఫస్ట్ది వర్క్ టుగెదర్ వి కెన్ ఇచ్చాడు వుడ్ ప్లస్ V1 ఇప్పుడు ఏంటంటే కుడ్ ప్లస్ V1 అయింది కుడ్ సాల్వ్ అది ఇఫ్ యూ ఆల్ వర్క్ టుగెదర్ వీ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లం ఈజియర్ ఇదేమో సింపుల్ పాస్ట్లో ఉండాలి ఇదేమో వుడ్ ప్లస్ V1 లేదా కుడ్ ప్లస్ V1 గా ఉండొచ్చు. ఇఫ్ షీ డాష్ రీడింగ్ నావెల్ షీ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద క్విజ్ ఇక్కడ ఏంటంటే సేమ్ ఇందాకలా ఇక్కడ ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3 మిక్స్డ్ కండిషన్లో ఏంటంటే థర్డ్ కండిషన్లోనేటువంటి ఇఫ్ షీ హ్యాడ్ ఫినిష్ చేసి ఉంటే నావెల్ అంతా చదివి ఉంటే సెకండ్ దాంట్లోది షీ వుడ్ ప్లస్ V3 వుడ్ ఆన్సర్ అనమాట అంటే ఆమె చదివి ఉంటే ఆన్సర్ ఇచ్చేది ఇవ్వలేదని. ఇఫ్ షీ థర్డ్ కండిషన్ ఏంది హ్యాడ్ ప్లస్ V3 ఇఫ్ షీ హ్యాడ్ నోన్ అబౌట్ మై ఇన్సిడెంట్ షీ వుడ్ హ్యావ్ విజిటెడ్ మీ థర్డ్ కన్నా హ్యాడ్ V3 వుడ్ హ్యావ్ విజిటెడ్ ఈ విధంగా నా యాక్సిడెంట్ గురించి తెలుసుంటే నన్ను ఖచ్చితంగా వచ్చి కలిసేది తెలీదు కలవలేదు. ఇఫ్ యూ నాట్ గివ్ మీ ఇది మిక్స్డ్ కండిషన్ ఇఫ్ యూ నాట్ గివ్ మీ ఎ లిఫ్ట్ ఐ ప్రాబబ్లీ స్టిల్ ఎట్ ద బస్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే మిక్స్డ్ కండిషనల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే థర్డ్ కండిషన్లో ఉన్నది ఇఫ్ యూ హ్యాడ్ నాట్ గివెన్ మీ ఏ లిఫ్ట్ ఐ వుడ్ ప్లస్ V1 ఐ వుడ్ ప్రాబబ్లీ బి స్టిల్ ఎట్ బస్ స్టాప్ వుడ్ ప్లస్ V1 బి ఇక్కడ పెడతాం ప్రాబబ్లీ తర్వాత. ఈ విధంగా మొత్తం మన ఆన్సర్స్ అయితే ఈ విధంగా ఏదైతే మనం చెప్పుకున్నామో ఇఫ్ కండిషనల్స్ దాన్ని బట్టి మనం చూసుకోవాలి సింపుల్గానే ఉంటాయి. మొదటిది జీరో కండిషన్ నిత్య సత్యాలని తెలియజేస్తుంది. ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ అన్నమాట. ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మెల్ట్స్ రెండు సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి. ఫస్ట్ కండిషన్ మొదటిదేమో సింపుల్ ప్రెజెంట్లో తర్వాతదేమో రిజల్ట్దేమో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ద టెస్ట్. సెకండ్ కండిషన్ ఇమాజినరీ సిచ్యువేషన్. ఈ ఇమాజినరీ సిచ్యువేషన్లో ఏంటంటే నేను పక్షిని అయితే ఎగురుతాను సింపుల్ పాస్ట్ వుడ్ ప్లస్ V1 ఇఫ్ ఐ వర్ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. తర్వాత థర్డ్ కండిషన్ ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ కామా ఎట్లా ఉంటుంది వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్ వస్తుంది. ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కట్ ద బస్ తొందరగా నిద్ర లేచి ఉంటే నేను బస్ అందుకునేవాడిని లేవలేదు అందుకోలేదు ఈ విధంగా అనమాట. టోటల్ ఇదండి. ఇంకా మిగతా గ్రామర్ ఇవన్నీ కూడా మీకు గ్రామర్ దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి గ్రామర్ కూడా ఉంది సపరేట్గా ప్లేలిస్ట్. అది కూడా మీకు ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఐకార్డ్స్లో మీరైతే పొందొచ్చు. అలానే ఎన్ స్క్రీన్స్ ఇప్పుడు ఒక 5 సెకండ్ల ఎన్ స్క్రీన్స్ వస్తాయి. లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ లాట్.